నమస్కారం. వైద్య పరిశోధన, అది క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అందులో భాగం కావాలని ఎప్పుడైనా అనిపించిందా? అలా అయితే ఈరోజు మనం అలాంటి ఒక కీలకమైన అవకాశం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ అవకాశం వస్తున్నది ఎక్కడ్నుంచో కాదు, దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలలో ఒకటైన జిప్మర్ నుంచి. ఇక్కడ జరిగే పరిశోధన అనేది కేవలం అకాడమిక్స్కి సంబంధించింది కాదు, అది ఎంతోమంది జీవితాలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇంత కీలకమైన క్యాన్సర్ పరిశోధన టీంలో చేరాలంటే ఏం కావాలి? ఎలాంటి అర్హతలుండాలి? ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. సరే, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు జిప్మర్లో ఉన్న ఈ అవకాశమేంటి? దీని ప్రాథమిక వివరాలు చూద్దాం. పోస్ట్ పేరు వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ. ఇది పుదుచ్చేరిలోని జేఐపీఎంఈఆర్లో ఉంది. ముఖ్యంగా ఇది ఒక సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఉద్యోగమేంటో తెలిసింది, కానీ ఇది ఏ రీసెర్చ్ ప్రాజెక్ట్కి సంబంధించింది అనేది తెలుసుకోవటం ఇంకా ముఖ్యం. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ ప్రాజెక్ట్ పేరు నాగా స్టడీ. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే కడుపు క్యాన్సర్ అంటే గ్యాస్ట్రిక్ అడినోకార్సినోమాకి చికిత్సను మరింత మెరుగుపరచడం. ఇందులో భాగంగా 2 వేర్వేరు కీమోథెరపీ పద్ధతుల్ని పోల్చి చూస్తారు. ఇది ఒక ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్, అంటే కొత్త చికిత్సలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో నిర్ధారించడానికి వందలాది మంది రోగులపై చేసే చివరి దశ అధ్యయనమన్నమాట. అంటే ఈ జాబ్లో చేరినవాళ్లు కేవలం ఒక ఉద్యోగం చేస్తున్నట్టు కాదు, భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానాలను మెరుగుపరచడంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టే. ఈ పని యొక్క ప్రభావం నిజ జీవితంలో చాలా పెద్దది. సరే, మరి ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ రోల్లో రోజువారీ పనులు ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఈ పాత్రలో ప్రధానంగా 2 రకాల పనులుంటాయి. ఒకటి, పేషెంట్స్తో నేరుగా పనిచేయడం, అంటే వాళ్ళని ఫాలో అప్ చేయడం, వాళ్ళ ట్రీట్మెంట్ షెడ్యూల్స్ని కోఆర్డినేట్ చేయడం. ఇక రెండవది డేటా మేనేజ్మెంట్, అంటే వాళ్ళ వివరాలు సేకరించి వాటిని ఎంటర్ చేసి ఇతర రీసెర్చ్ సెంటర్లతో సమన్వయం చేసుకోవడం. సో ఇది మంచి పీపుల్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ రెండింటి కలయిక. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. అదేంటంటే ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అర్హతలను 2 భాగాలుగా చూడొచ్చు. ఎడమవైపునున్నవి కంపల్సరీ. అవేంటంటే బీఎస్సీ నర్సింగ్ లేదా బీ ఫార్మసీ డిగ్రీ ఉండాలి, కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి, ఇంకా తమిళ భాష మాట్లాడటం, చదవటం, రాయటం బాగా తెలిసి ఉండాలి. ఇక కుడివైపునున్నవి ఉంటే అదనపు ప్రయోజనం, అంటే క్లినికల్ ట్రయల్స్లో అనుభవం లేదా జీసీపీ, అంటే గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అనేది రీసెర్చ్లో నైతిక, శాస్త్రీయ ప్రమాణాలకు సంబంధించింది. ఇక జీతం విషయానికొస్తే ఈ పోస్టుకు నెలకు కన్సాలిడేటెడ్ పే కింద 36,580 రూపాయలిస్తారు. వయస్సు పరిమితి కూడా ఉంది. అప్లై చేసే నాటికి మీ వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. అర్హతలన్నీ సరిపోతున్నాయని అనుకుంటే నెక్స్ట్ స్టెప్ అప్లై చేసుకోవడమే. మరి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ, అంటే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని వాళ్లు చెప్పిన తేదీన నేరుగా వెన్యూకి వెళ్ళిపోవాలి. అక్కడొక చిన్న రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వెళ్లేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అవేంటంటే నింపి సంతకం చేసిన అప్లికేషన్ ఫామ్, మీ లేటెస్ట్ సీవీ, మీ సర్టిఫికెట్లన్నిటికీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలు, ఇంకా వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా. ఈ మొత్తం ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన తేదీ ఫిబ్రవరి 10, 2026. క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇదే రోజున రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ రెండూ జరిగిపోతాయి. సో ఈ డేట్ అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? సమయం ఏంటి? వెన్యూ వచ్చి జిప్మర్, పుదుచ్చేరిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ 3rd ఫ్లోర్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. షార్ప్గా ఉదయం 9 గంటలకు అక్కడ ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయి. ముందుగా రాత పరీక్ష. ఇందులో క్యాన్సర్, క్లినికల్ రీసెర్చ్, పేషెంట్ కేర్ వంటి టాపిక్స్పై మీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో ఎలా స్పందిస్తారో చూస్తారు. చివరగా
కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది కేవలం 1 సంవత్సరం టెంపరరీ కాంట్రాక్ట్ ఉద్యోగం. ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఎలాంటి ట్రావెల్ ఎలవెన్స్ ఇవ్వరు. ఇంకా సెలక్షన్ విషయంలో ప్రాజెక్ట్ యొక్క ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. క్లినికల్ రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుందా? మీ స్కిల్స్, ఇంట్రెస్ట్ ఈ పాత్రకు సరిపోతాయనిపిస్తే బహుశా ఇది మీ కెరియర్ జర్నీలో ఒక ముఖ్యమైన ముందడుగు కావచ్చు.